హలో ఫ్రెండ్స్, నేను మీ గీత. వెల్కమ్ బ్యాక్ టు మీరు మెచ్చే వంట. టుడే స్పెషల్ రెసిపీ పన్నీర్ మసాలా. పన్నీర్ మసాలా ఈ స్టైల్లో చేస్తే చాలా బాగా వస్తుంది. ఈ విధంగా చేసిన పన్నీర్ మసాలా రోటీకి, నాన్కి, రైస్కి, పుల్కాకి దేనికైనా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ విధంగా నేను ఇక్కడ 200 గ్రామ్స్ పన్నీర్ని తీసుకున్నాను. ఈ పన్నీర్ని ఈ విధంగా ఈక్వల్ క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. క్యూబ్స్ అన్నీ ఈక్వల్గా వచ్చే విధంగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. నాన్ వెజ్ తినే వాళ్ళకి చికెన్ కర్రీ ఎంత ఫేవరెట్ రెసిపీయో, వెజిటేరియన్స్కి పన్నీర్ రెసిపీ కూడా అంతే ఫేవరబుల్ అండి. ఇప్పుడు ఈ విధంగా క్యూబ్స్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకుని ముందుగా జీడిపప్పును వేపుకోవాలి. ఆయిల్ హీట్ అవుతుండగానే జీడిపప్పును వేసి వేపుకుంటే అది లోపల నుంచి వేగి బాగా ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేస్తే లోపల వేగదు. ఈ విధంగా తీసి పక్కన పెట్టుకొని మిగతా ఆయిల్లో 1/2 టీ స్పూన్ షాజీరా, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 2 మీడియం సైజ్ ఆనియన్స్ పేస్ట్లా ఆడుకుని గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి. 2 ఆనియన్స్ అయితే సరిపోతాయండి. ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు 2 పచ్చిమిరపకాయలను చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఆనియన్ బాగా దోరగా వేపుకోవాలి. 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఈ ఆనియన్ ఫ్రై అయ్యే దాని మీదే ఈ పన్నీర్ మసాలా టేస్ట్ అనేది ఆధారపడుతుంది. బాగా వేగితేనే బాగుంటుంది. ఈ విధంగా మీడియంలో పెట్టుకుని వేయించుకుని మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అది పచ్చితనం పోయేంత వరకు వేపుకోవాలి. ఈ విధంగా 2 వేగిన తర్వాత 2 మీడియం సైజ్ టమోటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుని వేపుకోవాలి. మీరు ఇక్కడ టమోటాలను ప్యూరీగా చేసుకుని కూడా వేసుకుని వేపుకోవచ్చు. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా కాశ్మీరీ చిల్లీ పౌడర్ని వేసుకున్నాను. ఇది కలర్ కోసం, ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు లేకపోతే స్కిప్ చేయొచ్చు. అదేవిధంగా 1 టీ స్పూన్ కారంను కూడా వేసుకోవాలి. ఈ విధంగా మసాలాలను అన్నిటినీ కలిసే విధంగా కలుపుకుని సిమ్లో పెట్టుకుని 5 to 10 మినిట్స్ దీన్ని కూడా బాగా వేపుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా బాగా వేగితేనే పన్నీర్ మసాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ను వేసి హైలో పెట్టి ఉడకపట్టిన తర్వాత మీడియంలో పెట్టుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఎక్కువ వేయకూడదు, ఇక్కడ కొద్దిగా వేసి మాత్రమే మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా 5 to 10 మినిట్స్ ఉడికించుకోవడం వల్ల ఆయిల్ అంతా పైకి తేరి ఈ విధంగా ఉడుకుతుంది. ఈ వేలో చేయడం వల్ల పన్నీర్ మసాలా ఇంకా టేస్ట్ యాడ్ అవుతుంది. ఇది దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంతవరకు అవసరమో అంతవరకు వాటర్ని వేసుకోవాలి. నాన్కి, పుల్కాకి, రోటీకి అయితే మనకి ఎక్కువ వాటర్ వేసుకోవాలి. రైస్కి అయితే కొద్దిగా వాటర్ని తగ్గించుకొని వేసుకుని హైలో పెట్టుకుని ఉడకపట్టిన తర్వాత మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా వాటర్ ఉడకపట్టిన తర్వాత, గ్రేవీ ఉడకపట్టిన తర్వాత క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలన్నింటినీ వేసేసుకోవాలి. ఇప్పుడు వేపి పెట్టుకున్న జీడిపప్పుని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా పన్నీర్ని, జీడిపప్పుని యాడ్ చేసుకుని మీడియంలో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈ పన్నీర్ ముక్కలన్నిటికీ మసాలా అంతా కూడా బాగా పట్టి పన్నీర్ ముక్కలు టేస్ట్గా ఉంటాయి. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చేలా ఈ విధంగా దగ్గరకు అయ్యేలా మీడియంలో పెట్టి ఉడికించుకొని ఇష్టమైతే కొద్దిగా కొత్తిమీరను వేసుకుని సర్వ్ చేసేసుకోవాలి. పన్నీర్లో కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల బోన్స్, టీత్ హెల్తీగా ఉంటాయి. అట్లీస్ట్ వీక్లీ 2 టైమ్స్ అన్నా మనం డైట్లో యాడ్ చేసుకోవడం మంచిది. ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. హిట్ ద బెల్ ఐకాన్.